యూరియా కోసం అన్నదాతలు కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఉదయం నుంచి రాత్రి వరకు రైతు వేదికల వద్ద రైతులు వేచి చూస్తున్నారు. ఏ క్షణాన యూరియా వస్తుందోనని ఆశగా చూస్తున్నారు. హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ ఎదురుగా రహదారిపై రైతులు బైఠాయించారు. తమకు వెంటనే యూరియా టోకెన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. టోకెన్ల కోసం ఆధార్ జిరాక్స్ కాపీలతో క్యూలైన్లలో నిల్చుని ఉన్నారు. టోకెన్స్ అయిపోయాయని అధికారులు చెప్పడంతో రహదారిపై నిరసన తెలిపారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి సంబంధిత అధికారులు టోకెన్స్ ఇస్తారని కవరింగ్ చేశారు. యూరియా స్టాక్ వచ్చినంత వరకు టోకెన్లు ఇచ్చామని, ఇంకా స్టాక్ వస్తుందని ఏవో శ్రీనివాస్ అసలు విషయం చెప్పారు. మొన్న 3 దాకా ఉన్నాం. నిన్న వచ్చినాం. నిన్న లైన్ నిలబడ్డాం. అయితే సిట్టీలు మేము లొల్లికి ఇట్లా ఆపుతుంటే లొల్లిగా సిట్టీలు ఇచ్చింది. ఈ సిట్టీలు ఇచ్చి ఇక మేము ఎడి చేసి ఇస్తాం పో అన్నారు. ఇవ్వరు సిట్టీలు మన ఇచ్చినాక నిన్న వచ్చినాం. నిన్న లేవు. ఇగో ఇవాళ వస్తే ఇవాళ ఇస్తలేం మళ్ళీ అంటారు. ఇక మేము ఎన్ని రోజులు తిరగాలి. ఇంటికాడ మోటార్ వేసుకున్నాడు, బర్రె తింటే మాకు ఎన్ని ఉంటాయి ఉన్నాయి. ఎండిపోతాయి ఆడ ఈ బత్తాల తిరుగుతుంది.